జీవమార్గము లైవ్ టీవీ అశేష విశ్వాస ప్రేక్షకులకు, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులకు మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభములు వందనములు తెలియపరుచుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని ఈ యొక్క అంశంలోకి అడుగు పెడదాం. ప్రార్థన. పరమందున్న మా దేవ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇదిగో నాయన, ఈ ఆదోని మహాపట్టణములో జీవమార్గము టీవీ ఛానల్ ద్వారా సువార్తను అందించాలనే ఉద్దేశంతో థామస్ గారు ఈ యొక్క ఛానల్ని ఏర్పాటు చేయడం జరిగినది. అందులో భాగంగానే సేవకులను కూడా పిలిపించుకొని ఇలా వాక్య పరిచర్య చేసే భాగ్యమును ఆయనకు దయచేసినందుకు నీకు స్తుతులు, స్తోత్రములు. ఇదిగో నాయన, నేను మాట్లాడుతుండగా నీవే నాకు మరుగునై నాయకుడవై ముందుండి నడిపించండి. పరిశుద్ధాత్మ తోడు నాకు నింపి కాపాడగలను కోరుకుంటూ, ముందున్న సమయాన్ని మహోన్నతమైన చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు రక్షకుడైన యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. సరే, ప్రియమైన దేవుని వారలారా, దేవుని సంగమా, ఈరోజు అంశముగా నీతిమంతుని నీతి మార్గము ఒక వచనాన్ని చూసుకొని ముందుకు కొనసాగే ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనము. నీతి మార్గమునందు జీవము గలదు, దాని త్రోవలో మరణమే లేదు. నీతి మార్గమందు జీవము గలదంట, దాని త్రోవలో మరణమే లేదు. మన ఆత్మీయ జీవితము చాలా పవిత్రమైనది. మన భక్తి జీవితము, విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసులుగా, క్రైస్తవులుగా మనము ఈ సమాజంలో ఎన్నో ఒడిదుడుకులు, పరిస్థితులు ఎదుర్కొంటూ ముందుకు పోతూ ఉంటాం. ఆ సందర్భంలోనే పాపానికి మనము ఇష్టత కలిగించే ప్రయత్నం చేస్తాం. నీతిని విడిచి ఆ మార్గం నుండి తప్పిపోయే ప్రయత్నం చేస్తాం. నీతిమంతునికి ఏ మార్గం అవసరము, ఏ జీవం అవసరం అనే విషయాన్ని తెలుసుకొని ముందుకు సాగుదాం. అందుకోసమే నీతి మార్గమందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదంట. దాని త్రోవలో మరణమే లేదు. దాని త్రోవలో అస్సలకి మరణమే లేదు. ఈ నీతిమంతుడుగా దేవుని ఎరిగి నీతిని విడిచి పక్క ద్రోవలేడుతుంటాడు. మార్గాన్ని చక్కబెట్టక నాశనానికి కొని తెచ్చుకుంటాడు. అసలు జీవం ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేద్దాం. నీతి మార్గంలో జీవం ఉందంట, ఆ జీవంలోనే మరణమే లేదు. జీవం ఎలా ఉంటుందంటే ఒక్కసారి యోహాను సువార్తలో అసలు జీవము ఎవరు? నీతిమంతుని నీతి మార్గములో జీవము ఎవరంటే యోహాను సువార్త మీకు తెలిసిన పరిచయమైన వచన భాగములే నేను ఈరోజు మీ ముందు చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నేను ముందుగా చెప్పినట్టు నీతిమంతుని మార్గములో జీవము కలదంటే దాని త్రోవలో మరణమే లేదు. కానీ విశ్వాసులుగా దేవుని ఎరిగిన మనము నీతి తప్పుతున్నాం. నీతి తప్పి నీతిమంతులుగా చలామణి అవుతూ, డైరెక్ట్గా చెప్పాలంటే చలామణి అవుతున్నాం. నీతి అనే ముసుగులో ఎన్నో పాపాలు, ఘోరాలు, చెడు సహవాసాలు. ఈ కరోనా సమయంలో ఈ టెక్నాలజీ, ఈ కంప్యూటరు, సెల్ ఫోన్లు, ఈ వాట్సాప్లు, యూట్యూబ్లు, ట్విట్టర్లంటూ, ఇన్స్టాగ్రామ్లంటూ ఎన్నో వచ్చి మనిషిని పెడద్రోవన పడిచాయి. ఎందుకంటే నీతి అనేది తప్పిపోతున్నది. నీతిమంతునికి నీతి మార్గం కావాలి. ఆ నీతి మార్గంలో జీవముంది. ఆ జీవం ఎవరనేది ఒక్కసారి ఆలోచన చేస్తే, యేసు నేనే మార్గమును, నేనే సత్యమును,
జీవమును నా ద్వారానే తప్ప పరలో ఎవ్వడు తండ్రి ఎత్తుకు రాడు. జీవం అంటే యేసుక్రీస్తు. ఇంకా జీవము గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. యోహాను సువార్తలో 5వ అధ్యాయము 26వ వచనము, తండ్రి ఎలాగూ తనంతటి తానే జీవము కలిగి ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడ యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. తండ్రి కుమారునికి అనుగ్రహించాడంట. ఆ కుమారునిలోనే జీవం ఉందంట. ఆ జీవం ఉంది. ఈ జీవాన్ని తెలుసుకొనక చాలామంది విశ్వాసులు, చాలామంది భక్తిపరులు మన క్రైస్తవులలో నీతిని తప్పుకుంటూ నీతిపరుడుగా ఉంటూ అనేక పాపాలు చేస్తూ ఉంటారు. అనేక పాపాలు, ఎన్నో పాపాలు. కానీ ఈ జీవాన్ని తెలుసుకున్నారు కదా, అయినా కూడా నీతి మార్గానికి రావడం లేదు. నీతిపరుడు నీతి మార్గానికి రావడం లేదు. నీతిమంతునికి కలుగా ఆపదలో అనేకములు. ఈ జీవము యేసుక్రీస్తులో ఉంది. తండ్రి కుమారునికి జీవమును అనుగ్రహించాడు. ఈ జీవమును గురించి తెలుసుకుంటూ ముందుకు పోతే ఇదే యోహాను సువార్తలో 11వ అధ్యాయము 26వ వచనము, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వసించేవాడు చనిపోయినను బ్రతుకును. ఇక్కడ జీవం అంటున్నాడు. పునరుత్థానమును జీవమును నేనే, జీవమును నేనే. మన వాక్య పట్టణంలో ఏం చదువుకున్నాం? సామెతల గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనంలో ఏం చదువుకున్నాం? నీతిమంతుని మార్గములో మరణమే లేదు. మరొకసారి ఆ మాట చదవండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 28వ వచనము, నీతి మార్గమునందు జీవము గలదు, దాని త్రోవలో మరణమే లేదు. ఆ మరణమే యేసుక్రీస్తు. దాని త్రోవలో మరణమే లేదు. ఈ జీవాన్ని ఇప్పుడు తెలుసుకున్నాం. యేసుక్రీస్తు అనే జీవమని తెలుసుకున్నాం. యేసుక్రీస్తు నీతిమంతుడుగా ఉన్నాడు. ఆ నీతిమంతుడు ఎవరు అనేది నేను ఈ అంశము చివరి భాగాన మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో క్రైస్తవులుగా, దేవుని నమ్మిన కుటుంబీకులుగా, దేవుని నమ్మిన విశ్వాసులుగా మనము ముందుకు సాగుతున్న ఈ తరుణంలో, ఈ సందర్భంలో మన మార్గము తప్పిపోయింది. నీతి తప్పిపోయింది. నీతిపరుడుగా మనము ఉండలేకపోతున్నాం. నీతి అని తెలుసుకొని సన్నిధానానికి వచ్చి కూడా పాపాలకు ఒడిగట్టుతున్నాం. అసలు ఎలా పాపాన్ని ఒడిగట్టుతున్నామో ఈ హెజ్కేలు గ్రంథము యూదయ బబులోనులో రచన గావించబడినది. హెజ్కేలు గ్రంథము యూదయ బబులోనులో యూదుల కొరకు రాయించబడిన గ్రంథము హెజ్కేలు గ్రంథము. ఈ గ్రంథము క్రీస్తు పూర్వము 592 నుంచి 570 వరకు ఈ గ్రంథ రచన జరిగినది. హెజ్కేలు ప్రభుత్వ ద్వారా ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి మాటను సెలవిస్తూ ఏమంటున్నాడో ఇక్కడ మనకు అర్థమైపోతుంది. నీతిమంతునికి నీతి మార్గం ఎలా ఉంటుందో ఈ వచన భాగాల ద్వారా తెలుసుకొని ముందుకు సాగుదాం. హెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనము, మరియు నరపుత్రుడా, నీ జనులకు ఈ మాట తెలియజేయుము, నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతనిని విడిపింపదు. నీతిమంతుడు పాపము చేస్తే అది వరకు చేసిన, అనగా వెనకటిలో నీవు ఎన్ని చేసినా ఆ నీతి నిన్ను విడిపింపదు. మరొక్కసారి చదువుకుందాం. ప్రేమైన దేవుని జనాంగమా, మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయము, నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతన్ని విడిపింపదు. నువ్వు ఎన్ని చేసినా ఈ కరోనా సమయంలో మనకు అనువు ఎక్కువ దొరుకుతుంది. సమయం, కాలక్షేపం ఎక్కువ దొరుకుతుంది. ప్రార్థనలో గడపాలి. ఈ తెగులు కోసమై కన్నీళ్ళు విడుచుట చూసినందు హిజ్కియా గురించి ఇంతకుముందే మనం తెలుసుకుని ఉన్నాం. ఈ కరోనా ప్రభావం అంతకంతకు రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో నీ నీతి తప్పుకోకూడదు. నీతిపరుడు అది వరకు చేసిన అతని నీతి విడిపింపదు. తర్వాతి వచనం
12లోనే దుష్టుడు చెడుతనము విడిచి మనసు త్రిప్పుకొని దినమున తాను చేసిన చెడుతనం బట్టి వాడి పడిపోడు. దుష్టుడు మాడితే దేవునికి సంతోషమని ఇదే వచన భాగాలలో మనం తెలుసుకుందాం. దుష్టుడు చెడుతనము విడిచి మనసు త్రిప్పుకొని దినమున తాను చేసిన చెడుతనం బట్టి వాడి పడిపోడు. అలాగుననే నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతకజాలడు. నీతిమంతునికి నీతి మార్గం తప్పిపోయినది. నీతిపరుడు పాపము చేసే సమయం సందర్భాలలో పడిపోతున్నాడు. నీతిపరుడు, నీతిమంతుడు, నీ మార్గము తప్పిపోయిందయ్యా, తప్పిపోయినది. ఆ నీతి కార్యాలు నిన్ను బ్రతికింపజాలవు. దుష్టుడు చెడుతనం విడిచి దేవుని దగ్గరికి వస్తే అతడు జ్ఞాపకంలోకి వస్తాడని వచన భాగాలు తెలియజేస్తున్నాయి. ఇదే యెహెజ్కేలు గ్రంథంలో నీతిమంతుని నీతి మార్గం ఎలా తప్పిపోయిందనేది ఇంకా బహుగా తెలుసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనము 24వ వచనం. ప్రేమైన దేవుని వారలారా, దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. దుష్టునికి చెబుతున్నాడు ఇక్కడ. దుష్టునికి ఒకేసారి చెబుతున్నాడు. దుష్టునికి ఒకేసారి. దుష్టుడు తన పాపాన్ని విడిచి నా దగ్గరకు వస్తే సంతోషం అంటున్నాడు. దుష్టుడు అనగా పాపకూపంలో పడిపోయిన ఒక్కసారి మార్పు నొంది, మారు మనస్సు నొంది దేవుని దగ్గరకు వస్తే, రక్షణ గావిస్తే దేవునికి సంతోషమంట. దుష్టునికి సంతోషమైనప్పుడు నీతిమంతునికి సంతోషం లేదంటున్నాడు ఇక్కడ. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచిని నా కట్టలన్నింటిని అనుసరించి, నీతిని అనుసరించి న్యాయం జరిగించిన ఎడల అతడు మరణం నొందడు. మరణం నొందడు. దుష్టునికి మంచి అవకాశం ఇచ్చాడు. మనం నీతిపరులం అంటాం, గొప్పలు చెప్పుకుంటాం, అధికారం అంటాం, హోదా అంటాం, దేవుని భక్తులు అంటాం. విభిన్న బోధలు నేటి తరుణంలో ఎన్నో బోధలు మనుషులను చెరిపే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. నీతిపరుడు, నీతిమంతుడు, నీ మార్గం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకో. ఈ కరోనా సమయంలో నీతిమంతుని నీతి మార్గము దుష్టునికి మంచి అవకాశం ఇచ్చాడు. దుష్టుడు తాను చేసిన క్రియలన్నిటినీ, మరొకసారి చదవండి, దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టలన్నీ అనుసరించి, నీతిని అనుసరించి న్యాయం జరిగించిన ఎడల అతడు మరణం నొందడు. ఆవశ్యకముగా అతడు బ్రతుకును. ఇదే 18వ అధ్యాయము 24వ వచనంలో చదివే ప్రయత్నం చేద్దాం. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హే క్రియలన్నిటి ప్రకారం జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అయితే నీతిపరుడు తన నీతిని విడిచి, కరోనా సమయంలో పాపానికి ఎక్కువ అవకాశం ఇస్తుంటాం. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి, ఆల్రెడీ నీతిపరుడే, నీతిని తెలుసుకున్నవాడే, దేవుడు తెలుసు, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, సన్నిధానము తెలుసు, అన్నీ తెలుసు. అయినా కూడా నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారం జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రము జ్ఞాపకములోనికి రావు. ఓ క్రైస్తవ జనాంగమా, ఓ క్రైస్తవ విశ్వాసి, నీవు నీతిపరుడవే, కానీ నువ్వు పాపం చేస్తుంటావు. నీవు పాపము చేస్తే నీ నీతి క్రియలు ఏమాత్రము జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. ఓ నీతిమంతుడు, నీ ఇల్లును చక్కబెట్టుకో. ఓ నీతిమంతుడు, నువ్వు ప్రార్థన పూర్వకంగా ఉండు. నువ్వు ఎన్ని ఘోరాలు చేసి ఉంటావు, ఎన్ని పాపాలకు ఒడిగట్టింటావు. నీతిమంతుడు, నీ నీతి మార్గాన్ని అన్వేషణ చేయి. దేవునికి ఆశీర్వాదకరంగా నీ యొక్క నీతి తత్వాన్ని నీవు నిరూపించుకునే సమయము ఇంకా దేవుడు ఇస్తూనే ఉన్నాడు. నీతిమంతుని మార్గములో మరణమే లేదు, ఆ మార్గములో జీవము గలదు. ఆ జీవాన్నే మనం తెలుసుకున్న ప్రకారము యేసుక్రీస్తుల ప్రభువారు జీవము. అసలు యేసుక్రీస్తుల ప్రభువారిలో జీవం ఉంటే
యేసుక్రీస్తుల ప్రభువారు నీతిపరుడైతే, నీతిమంతుడైతే అతడు పాపము అనేక పాపాలకు కూడా ఒడిగట్టలేదు. అసలు ఆయనలో పాపమే లేదు. వేశ్యలో వ్యభిచారం చేస్తూ పట్టుబడితే మీకు తెలిసిన సందర్భమే. మీలో ఎవడైనను నాలో పాపం లేకుంటే రాళ్ళు వేయమన్నారు. అందుకోసమే మన నీతి తప్పిపోతుంది, మన మార్గము తప్పిపోతుంది. మన మార్గాన్ని మనము చక్కబెట్టుకోవాలి. నీతి అని చెప్పుకుంటున్న మనము అనేక దుష్ట హేయ క్రియలు చేస్తే ఆ క్రియలు జ్ఞాపకములకు రావు కాబట్టి మరణము తప్పకుండా మనకు మరణం సంభవిస్తుంది. ఇది నీతిపరుడు యొక్క నీతి. దుష్టుడు తను చేసిన పాపాన్ని విడిచి దేవుడు ఆశించిన కట్టడలను చేస్తే దుష్టుని యందు దేవునికి సంతోషము, కానీ నీతిమంతుడు నీతి అని తెలుసుకొని అనేక పాపాలు, నీతి కార్యాలు కాక హేయక్రియలు, దుష్టక్రియలు చేస్తే అది వరకు చేసిన సంగతులు ఏవైనా సరే, నీతి కార్యాలు కావచ్చు, మంచి కార్యాలు కావచ్చు, నీతిపరుడా నీవు పాపము చేస్తే నీ నీతి క్రియలు నిన్ను బ్రతికింపజాలవు. అందుకోసమే నీతిమంతుని గురించి 2 వచనాలు చూసుకుంటూ మనం ముగించే ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము, భక్తిహీనులు పాడై లేకపోదురు, నీతిమంతుల ఇల్లు నిడుచును. నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇల్లు నిడుచును. ఎందుకంటే ఈ సామెతల గ్రంథము సొలొమోను ప్రవక్త పలికిన అధ్యాయాలు. ఇతను అనుభవస్తుడు. ఎందుకంటే సామెతలు అంటే జ్ఞానము, నీతిమంతుడు. అసలు ఈ సామెతల గ్రంథంలో నీతిమంతుడు అనే మాట, అనే పదము చాలాసార్లు మనం ఈ గ్రంథం చదివితే మనకు ఎన్నోసార్లు మన మనసులోకి మెదులుతూ కనిపిస్తూ ఉంటాయి, నీతిమంతుడు అని. ఒక్కసారి ప్రియమైన వారలారా, నేను చెబుతున్నాను ఇప్పుడు, నీవు నీతిమంతుడుగా ఉంటే నీ ఆయుష్ పెంచుతాడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. నీవు భయభక్తులుగా కలిగి ఉంటే దీర్ఘాయువు. దేవునికి స్తోత్రం కలుగునగాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు, నీకు ఆయుష్, నీ యొక్క ఆయువు దేవుడిస్తాడు. ఎందుకంటే కింది వచనం, భక్తిహీనుల ఆయుష్ కూడా తక్కువైపోవును. దేవాది దేవుడు నీవు భయభక్తులు కలిగి ఉంటే నీ ఆయుష్ పెంచుతాడు, నీ ఆయువు పెంచుతాడు. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోయిను, నీతి మరణం నుండి రక్షించును. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయుడు. అందుకోసమే ప్రియమైన దేవుని వారలారా, విశ్వాసులారా, నీతి మార్గము తప్పిపోతుంది. మనం ఎన్నో సంవత్సరాలు అనుభవాలు అని చెప్పుకుంటూ మన నీతి, మన విశ్వాసం అని, మన భక్తి అని, మన విశ్వాసం అని చెప్పుకుంటూ పాపాలు చేసే ప్రయత్నం చేస్తుంటాం. మన నీతి మార్గము తప్పిపోతుంది. అందుకోసమే నీతిమంతుని నీతి మార్గము ఇంతసేపు తెలుసుకున్నాం. ఎందుకోసమంటే నీతిమంతుడు ఎవరో ఒక్కసారి చివరి వచనం ముగించే ప్రయత్నం చేద్దాం. నీతిమంతుడు ఇంతవరకు తెలుసుకున్నాం. నీతిమంతుడు జీవం గురించి, యేసుక్రీస్తుల ప్రభువారి గురించి తెలుసుకున్నాం. నీతిమంతుడని ఒక్కసారి తెలుసుకుందాము. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం మాత్రమే, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతి కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడను యేసునందని విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్పు వాటుకు ఆయన అలాగు చేసెను. ఎందుకంటే కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతి కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునుగా తీర్చువాడునయుండుటకు అలాగు చేసెను. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచితే నీవే నీతిపరుడు. యేసునందు భక్తిగా ఉంటే నీవే నీతిపరుడు. యెహెజ్కేలు గ్రంథంలో చూశాం, నీతిపరుడు అనేక పాపాలు చేస్తే, దేవుడు నమ్ముకున్నామని చెప్పుకుని పాపాలు చేస్తే నీ నీతి బతికింపజాలదయ్యా, నీ నీతి బతికింపజాలదు. యేసుక్రీస్తు నీతిపరుడు. ఆ క్రీస్తు యేసునందు మనలను నీతిమంతులుగా దేవుడు చేశాడు. మనమే నీతిమంతులము. ఆయన
మన త్రోవ తప్పిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారలారా, తన నీతి కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీరుస్తాడు. యేసునందు విశ్వాసం ఉంచాలి అనగా క్రీస్తును మనలో ప్రతిష్ఠించుకొని క్రీస్తు ఆచరణ, క్రీస్తు యొక్క ఆదర్శము మనలో ఉంచుకోవాలి. క్రీస్తులాగా బ్రతికే ప్రయత్నం చేయాలి. అనేక పాపాలు, ఒక పాపము, ఇంకో పాపము నీతిమంతుని నీతి మార్గము సరిగా లేకపోతుంది. అందుకోసమే నీతిమంతుని మార్గమందు మరణమే లేదు, ఆ త్రోవలో జీవము గలదు, ఆ జీవమే యేసుక్రీస్తు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తులాగా విశ్వసించి బ్రతికే ప్రయత్నం చేస్తూ మనము మన భక్తి జీవితాలను దేవునికి అప్పగిద్దాం. ప్రార్థన చేసుకొని ముగిద్దాం. పరిశుద్ధుడా 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 అని నిత్యము వేలాది దేవదూతల చేత కొనియాడబడుతున్న దేవుడా, నీ పాదములకు వందనాలు. ఇంతవరకు చక్కగా వాక్యపు సందేశాన్ని బలిపరచినందుకు నీకు స్తుతులు, స్తోత్రములు. అవును తండ్రి, నీతిమంతుని నీతి మార్గము తప్పిపోయింది నేటి సమయాలలో, సందర్భాలలో, నేటి రోజులలో. ఆనాడు యేస్కేలు ద్వారా నీతిపరుడు తప్పు చేస్తే అతడు చేసిన నీతి కార్యాలు అతన్ని బ్రతికింపజాలవు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి ఆ మాట చెబితే ఆ మాట నేడు కూడా ఎన్నో సందర్భాలలో ఆచరణకు గావిస్తుంది. మేము అలా కాకుండా యేసుక్రీస్తు నీతిపరుడు, ఆ నీతితత్వం మాకు క్రీస్తు ద్వారా మాకు అందించావు తండ్రి. అందును బట్టి స్తుతులు, స్తోత్రములు. ఆ నీతిపరుడును యేసుక్రీస్తులాగా మేము బ్రతికి నువ్వున్న లోకానికి చేరుకునే ధన్యతా భాగ్యము దయచేస్తారని కోరుకుంటూ, నీవే ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని విన్నవిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు, ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మనవులు పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ